రష్యాతో మైండ్ గేమ్ స్టార్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్. భారత్ పై టారిఫ్స్ తో రష్యా విలవెల్లాడుతోందని ప్రచారం. అమెరికాపై రివర్స్ టారిఫ్స్ కు మోడీ సర్కార్ సన్నద్ధమైందా? By this doesn't help when the president of the United States tells their largest or second largest oil buyer that we're putting a 50% tariff on you if you buy oil from Russia. That was a big blow. And then they say, gee, he wasn't so tough. Nobody else would have done that. And I haven't stopped there. I mean, look, I was all set to do things far bigger than that. But I got a call that they'd like to meet, and I'm going to see what they want to meet about. I'd like to see a ceasefire. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే అతిపెద్ద, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశానికి మీరు రష్యా నుంచి చమురు కొంటే 50% టారిఫ్ వేస్తామని హెచ్చరించాం. చెప్పినట్లే చేశాం. ఇది ముమ్మాటికి రష్యాకు పెద్ద దెబ్బ అని ట్రంప్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యల ద్వారా ట్రంప్ ఏం చెప్పదలుచుకున్నాడంటే, భారత్ పై 50% టారిఫ్స్ విధించాం కాబట్టి భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేసిందని, ఫలితంగా రష్యా ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడిపోయిందని, ఈ రెండు విషయాలతో పాటు మరో పాయింట్ కూడా చెప్పారు. మరిన్ని ఆంక్షలు విధించాలని తాను భావించాలని, పుతిన్ తనను కలవడానికి అంగీకరించడంతో వెనక్కి తగ్గినట్లు చెప్పాడు. అంటే తమ టారిఫ్స్ కు భారత్, రష్యా భయపడ్డాయని, టారిఫ్స్ విషయంలో విజయం సాధించాలని చెప్పుకునే ప్రయత్నం చేశాడన్నమాట. రియాలిటీ ఏంటంటే, ట్రంప్ సుంకాలకు భారత్ భయపడలేదు, రష్యా అస్సలు భయపడదు. భయపడి ఉంటే ఈ పాటికే చమురు దిగుమతులు ఆగిపోయేవి. అలా జరగలేదంటేనే ట్రంప్ టారిఫ్స్ ఫెయిల్ అయ్యాయని అర్థం. మరో విషయం ఏమిటంటే, పలు నివేదికలు సైతం టారిఫ్స్ నుంచి రిలీఫ్ కంటే రష్యా చమురు దిగుమతే భారత్కు బెస్ట్ అని తేల్చేశాయి. ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో ఈ ఆర్థిక ఏడాదిలోనే రష్యా నుంచి ఇంధన దిగుమతులు ఆపేస్తే $9 బిలియన్ అంటే మన కరెన్సీలో 79,000 కోట్ల మేర భారం మోయాల్సి వస్తుందని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది. అది 2026-27లో $11.7 బిలియన్ చేరుకోవచ్చని తెలిపింది. అమెరికా టారిఫ్స్ తో పోల్చుకుంటే రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేస్తేనే మన దేశానికి అధిక నష్టం వస్తుంది. అన్నింటికీ మించి భారత్, రష్యా మధ్య బలమైన బాండింగ్ ఉంది. సో ఈ విషయంలో అమెరికా టారిఫ్స్ ను ఎదుర్కోవడమే బెటర్ అనేది విశ్లేషకుల అభిప్రాయం. మోడీ సర్కార్ ఆల్రెడీ ఆ దిశగానే అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. వివరంగా చెప్పాలంటే, అమెరికాపై రివర్స్ టారిఫ్స్ కు రంగం సిద్ధమవుతోంది. ట్రంప్కు తెలియడం లేదు కానీ, భారత్ కన్నెర చేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూరడం ఖాయం. ఎందుకంటే భారత్, అమెరికా మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలు ఇంకా బలంగానే ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇండియా, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం $131.84 బిలియన్లకు చేరింది. ఇందులో భారత్ $86.51 బిలియన్ విలువైన సరుకులు అమెరికాకి ఎగుమతి చేయగా, $45.33 బిలియన్ విలువైన సరుకులు ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంది. భారత్ చేసిన ఎగుమతుల్లో ఔషధాలు, రత్నాలు, ఆభరణాలు, ఐటీ ఉత్పత్తులు ఉంటే, దిగుమతులు చేసుకున్న వాటిలో ముడి చమురు, బొగ్గు, విమాన విడిభాగాలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో భారత్ కూడా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే అమెరికన్ కంపెనీలు పెద్ద ప్రమాదంలో పడతాయి. ఈ టాప్ కంపెనీలకు పరిమితులతో పాటు సుంకాలు విధిస్తే ఆ కంపెనీలకే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థకు కూడా అది గట్టి షాక్ అవుతుందనేది ఎక్స్పర్ట్స్ అంచనా.
నిజానికి అమెరికాకు చెందిన టాప్ సంస్థలు భారత మార్కెట్లో ప్రతి రంగంలో గట్టిగా పాతుకుపోయాయి. ఏ కామర్స్ నుంచి ఫాస్ట్ ఫుడ్ వరకు, టెక్నాలజీ నుంచి బ్యాంకింగ్ రంగాల వరకు అన్నింట్లో అమెరికా కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అమెజాన్ ఇండియా ఇప్పటికే దేశంలోని 97% పిన్ కోడ్లను చేరుకుని దాదాపు ప్రతి ఇంటికి యాక్సెస్ సాధించింది. మరో దిగ్గజ సంస్థ యాపిల్ భారత్ను ఐఫోన్ల మార్కెట్గా మలుచుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికాకు చెందిన టాప్ కంపెనీలకు భారత్ అతిపెద్ద మార్కెట్గా ఉంది. వాటిపై యాక్షన్లోకి దిగితే నష్టపోయేది అమెరికా ఆర్థిక వ్యవస్థే. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం ఈ దిశగానే అడుగులు వేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ట్రంప్ టారిఫ్స్ విషయంలో దేనికైనా రెడీ అనే సంకేతాలు ఇస్తున్నారనేది ఎక్స్పర్ట్స్ మాట. అయితే ఇప్పుడే దీనిపై నిర్ణయం తీసుకోకపోవచ్చు. భారత్పై రెండో విడతలో ప్రకటించిన 25% సుంకాలు ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. దానికి ముందు ఈ నెల 15న అలస్కాలో పుతిన్ ట్రంప్ భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో కాల్పుల విరమణ దిశగా అడుగులు పడితే భారత్పై సుంకాలు కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి అప్పటి వరకు రివర్స్ టారిఫ్స్ ను హోల్డ్లో పెడతారు. ఆ తర్వాత పరిణామాలను బట్టి రివర్స్ టారిఫ్స్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.